అమలాపురంలో జరుగు శెట్టిబలిజ కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు సంఘీయులు ప్రతి ఒక్కరూ బయలుదేరి వెళ్లాలని శెట్టిబలిజ పెద్దలు తీర్మానించారు. యనమదల రవి స్వగృహమునందు జరిగిన కార్యక్రమానికి పెద్దలు కండిపల్లి వెంకటరమణ, పెంకేరాజు, అనసూరి సతీష్, కాదా శివరామకృష్ణ, సేలం కుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు. మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సంఘీయులందరినీ ఐక్యపరిచి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సంఘీయులందరూ అధిక మొత్తంలో హాజరవుతారని, కాకినాడ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరూ బయలుదేరి 24వ తారీఖున అమలాపురం నందు సత్యమ్మ తల్లి గుడి వద్ద జరుగు ఈ శెట్టిబలిజ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. మరి మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో అమలాపురంలోని మరి సత్యమ్మ తల్లి గుడి వద్ద కార్తీక వన సమారాధన జరుగుతుంది. మరి ముఖ్యంగా మన కాకినాడ జిల్లా నుంచి అధిక మొత్తంలో మరి సంఘీయులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా మన సుభాష్ గారు మంత్రి అయ్యాక మరి మొట్టమొదటిసారి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి వారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి మన జిల్లా నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా మరి శెట్టిబలిజ సంఘీయులు అధిక మొత్తంలో మనకి అక్కడ హాజరవుతారు. కాబట్టి మన సంఘీయులందరూ అధిక సంఖ్యలో మరి అమలాపురం బయలుదేరి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. జరగబో వనభోజన సమారాధన అమలాపురం సత్యమ్మ తల్లి గుడి దగ్గర జరగబోయే వనభోజనానికి తూర్పుగోదావరి జిల్లా అలాగే ప్రతి చోట నుంచి అందరూ హాజరయ్యి వనభోజనాన్ని ఏ విధమైనటువంటి వడదడుకులు లేకుండా అందరూ సహకారంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. వాసంశెట్టి సుభాష్ గారు అమలాపురం సత్యమ్మ తల్లి గుడి దగ్గర వనభోజనాలు పెడుతున్నారు. దానికి మన సంఘీయులందరూ కూడా కాకినాడ నుంచి బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మొత్తం సంఘీయులందరినీ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నాయకులందరూ కోరుతున్నాం. కానీ అది విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ నుంచి కొన్ని కార్లు అయ్యి బయలుదేరుతున్నాయి. వాటి మీద బయలుదేరిన రెడీగా ఉన్నాం. ఈ నెల 24వ తారీఖు జరగబోయే అమలాపురం కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి అనేక మంది మన సంఘీయులందరూ ఇచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మన కాకినాడ జిల్లా నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి మన సంఘీయులు అందరూ కలిసి అమలాపురంలో జరిగేటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మన వాసంశెట్టి సత్య గారి అధ్యక్షతలో సుభాష్ గారి ఆధ్వర్యంలో జరగబోయే మహాపండుగకు ప్రతి ఇరు రాష్ట్రాల నుంచి ప్రతి చోటు నుంచి జనం తరలింపు జరుగుతుంది. ఈ తరలింపులో భాగంగా కాకినాడ నుంచి మన యనమదల రవి గారు ఆధ్వర్యంలో కూడా ముందు సంవత్సరంలాగే అంతకన్నా ఎక్కువ ఈ సంవత్సరం కూడా నీళ్ళలాగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈలాగే ప్రతి చోట నుంచి ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ లీడర్లు ఆ బాధ్యత తీసుకుని మన ప్లేసుల నుంచి ఆ రోజు ఏ పనులను మానుకుని దయచేసి ఆ పురుషులు అన్ని పనులు వాయిదా వేసుకుని మన అందరినీ పోగు చేసి వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకుని ఈ మహాపండుగను చేపట్టాలని కోరుకుంటున్నాం. మరి స్థలం వచ్చేసి కొంకాపల్లి సత్యమ్మ తల్లి స్థలం నందు మరి ఆ రోజు ఇరు రాష్ట్రాల నుంచి కూడా అందరూ రాబోతున్నారు. అలాగే మరి మన మంత్రివర్యులు సుభాష్ గారు ఫస్ట్ టైం మంత్రి అయిన తర్వాత పెట్టే సన్మానం ఇది అందరికి కూడా. మరి దీన్ని ఆయన ఏ రకంగా శెట్టిబలిజ రుణం తెచ్చుకుందామని ఇందులో భాగంగా ₹1 కోటి చెక్కును కూడా మన సంక్షేమానికి అందించే ప్లాన్లో కూడా చేశారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందరికీ చెప్పి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.